టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు గత 10 ఏళ్లుగా మాటలు లేవని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తమ మధ్య ఎలాంటి స్నేహం లేదని, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడుకోలేదని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనీ గురించి బజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీతో నాకు మాటలు లేవు. మేం మాట్లాడుకోక 10 ఏళ్ళు అవుతుంది. ధోనీతో నాకు ఎలాంటి సమస్య లేదు. అతన్ని నాతో మాట్లాడడం లేదు. నాతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటో కూడా నాకు తెలియదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం, కానీ మా మాటలు మైదానం వరకే పరిమితం అయ్యేవి. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ కంటే అతనే సరైనోడు. ఇంకా అతను నా రూమ్ లోకి రాలేదు. నేను కూడా అతని గదిలోకి వెళ్ళలేదు. ధోనీతో నాకేం గొడవ లేదు. అతను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పగలడు, కానీ ఏదైనా ఉంటే ఈ పాటికే చెప్పి ఉండేవాడు. నేనెప్పుడు ధోనీకి ఫోన్ చేయను. నన్ను పట్టించుకునే వారితో ఎక్కువగా ఉండను. రిలేషన్ అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటి వారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తాం. కానీ ఎవరికైనా 1-2 సార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే వారిని అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాను అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో హర్భజన్ సింగ్ సుదీర్ఘకాలం ఆడాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ జట్లలోనూ హర్భజన్ సింగ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీ చేసే సమయంలోనే బజ్జీతో అతనికి విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి 2015లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆడారు. ఈ మ్యాచ్లో హర్భజన్ సింగ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.